హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇవాళ అయితే కిట్టి పార్టీ స్టార్ట్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయిందనమాట. సో యానివర్సరీ అనమాట. ఆల్మోస్ట్ 7 years కంప్లీట్ అయిపోయింది. సో ఇవాళ గ్రూప్ అందరము, అంటే కొందరికి వీలు కావట్లేదు, కొందరికి వీలు అవుతుంది. వాళ్ళందరం కలిసి హోటల్కి అయితే వెళ్తున్నాము. కేక్ కటింగ్ ప్లస్ హోటల్ అనమాట. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇవాళ అయితే ఇంకా కేక్ కట్ చేసుకొని హోటల్కి వెళ్దామనేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. 24 నెంబర్స్ కదా, మొత్తము 13 నెంబర్స్ అయితే ఓకే చెప్పారు. ఇంకా మిగతా వాళ్ళకైతే కుదరట్లేదు. ఇంకా ఎప్పుడైనా అంతే కదా, కొందరికి కుదురుతుంది, కొందరికైతే కుదరట్లేదు అనమాట. ఇక్కడ ఏంటంటే హోటల్కి ఎంట్రన్స్లో అనమాట కొన్ని పిక్స్ దిగుదాము అనేసి దిగుతున్నాం అనమాట. హ్యాపీ యానివర్సరీ. ఎన్నో యానివర్సరీ చెప్పండి? 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వీడియో తీస్తున్నాడా? అవునా శిరీష? 2016లో స్టార్ట్ అయింది కిట్టి పార్టీ. అప్పుడు ఇక్కడ హౌసెస్ చాలా తక్కువ ఉండే, కొన్ని నెంబర్సే ఉన్నామన్నమాట. ఫస్ట్లో ఉన్న వాళ్ళందరం గ్యాదర్ అయ్యి ఇట్లా మంత్లీ వన్స్ కిట్టి పార్టీ ప్లస్ ఫుడ్ అట్లా పెట్టుకుందాం అనేసి మాట్లాడుకున్నాం అనమాట. అప్పుడు 24 నెంబర్స్తో స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత చాలా నెంబర్స్, ఇప్పుడైతే కాలనీ డెవలప్ అయినాక అందరూ వస్తామంటున్నారులే కానీ ఇంకంతవరకు చాలు, మరీ ఎక్కువ ఉంటే బాగుండదని తీసుకోవట్లేదు. ఇట్లా అయితే కేక్ కట్ చేసుకుంటున్నాం. ఇదైతే అసలు న్యాచురల్గా పెడదాం అనుకున్నాను. వెనక వాళ్ళు హోటల్లో సాంగ్స్ అవి పెట్టారనమాట. అందువల్ల కాపీరైట్ వస్తుంది కదా అనేసి నేను సౌండ్ తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా కేక్ అయితే కట్ చేసినాకైతే మళ్ళీ లంచ్ చేయాలి కదా అనేసి ఇంకింటికి తీసుకెళ్దాంలే అనేసి జస్ట్ ఇక్కడ అందరం అయితే విషెస్ చెప్పుకున్నాము. తర్వాత కేక్ అయితే వాళ్ళకి ఇచ్చాం, ఫ్రిడ్జ్లో పెట్టారు. ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి అక్కడ తినొచ్చులే అనేసి. ఇక్కడ ఏంటంటే అందరం అనుకోకుండా మ్యాచింగ్ వేసుకున్నాం అనమాట. ఇద్దరు బ్లాక్, ఇద్దరు ఎల్లో, ఇద్దరు గ్రీను, ఇద్దరు బ్లూ అట్లా వేసుకున్నాము. ఇద్దరేం బ్రౌను. ఇంకా అందుకనేసి పక్క నుంచొని అట్లా పిక్స్ కూర్చోవడం కూడా కొంచెం అట్లా కూర్చున్నాం అనమాట. బాగుంటుంది కదా పిక్స్కి అనేసి. ఇంకా ఇక్కడైతే వాయిస్తో పెడితే బాగుండేది, కొన్ని ఫన్నీగా ఉన్నాయి. కాకపోతే ఇంకా మ్యూజిక్ సాంగ్స్ పెట్టారనేసి పెట్టలేదన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే హోటల్లో చాలా లైటింగ్ ఇట్లా తక్కువగా డిమ్గా ఉందన్నమాట. బ్లాక్గా వస్తే ఏమో పిక్స్ అనేసి అనుకున్నాం మేము. ఇది నైట్ పర్పస్ అయితే వ్యూ అయితే బాగుండేది. ఇదనమాట హోటలు. మాకు దగ్గరలో అంటే ఇదే ఉందన్నమాట, ఒక 7 kilometers దూరంలో ఉంటుంది. సో అందుకనేసి అందరం బైక్స్ మీద వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే వెజిటేబుల్ కార్న్ సూపు, ఒక 4 నెంబర్స్ అయితే మష్రూమ్ సూప్ చెప్పాము. మష్రూమ్ అయితే నాకు చాలా ఫేవరెట్, కానీ ఇక్కడ మష్రూమ్ సూప్ తాగినాకైతే ఇంకెప్పుడు మష్రూమ్ సూప్ ఆర్డర్ చెప్పుకోకూడదేమో అన్నట్లు ఉందన్నమాట. క్రీమీగా స్వీట్గా ఉంది. ఎందుకో కొంచెం ఫుడ్ అంటే మెయిన్ ప్లాటర్స్ అయితే బాగున్నాయి, కానీ కొంచెం లైట్ స్వీట్గా ఉన్నట్టు అనిపించినాయి ఫుడ్స్. మరీ మష్రూమ్ సూప్ అయితే అసలు కొంచెం ఫ్రూట్ సలాడ్ ఫ్లేవర్లో అనిపించింది. ఇవైతే ప్లాటర్స్ అనమాట. వెజ్ వాళ్ళం ఎక్కువ ఉన్నాము, ఆ రోజు థర్స్డే కాబట్టి ఇంకా వెజ్ ప్లాటర్స్ 2, నాన్ వెజ్ ప్లాటర్స్ 1 చెప్పారు. దీనిలో ఏంటంటే స్వీట్ కార్న్, వెజ్ రోల్స్, మంచూరియా, ఇంకా బేబీ కార్న్ ఇట్లా ఇచ్చాడనమాట. 5 items. ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి కూడా 5 items ఇచ్చారు. ఇంకా ఈ ప్లాటర్స్ అయితే బాగున్నాయి. ఇంకా తర్వాత అయితే ఇంకా పన్నీర్ బటర్ నాన్, పన్నీర్ కర్రీ, ఇంకా కాజు పన్నీర్ రైస్ 1 చెప్పాము. స్పెషల్ మంచూరియా బిర్యానీ కూడా 1 ఆర్డర్ చేసామన్నమాట. తర్వాత అయితే ఇంక అందరూ ఎవరికి నచ్చినవి వాళ్ళు సోడాస్ కూడా ఆర్డర్ చెప్పుకున్నారు. నాకైతే బ్లూబెర్రీ చాలా ఫేవరెట్ అనమాట సోడా. ఇంక ఇది లేకపోతే ఆరెంజ్ తాగుతాను. ఇంక ఈ సోడా ఐస్ క్రీమ్ అయితే కంపల్సరీ బయటకు వెళ్తే కొంచెం ముందుకు రండి. కొన్ని అయితే నేను తీసాను, ఒక 2-3 వీడియోస్ అయితే ఆ హోటల్ అతని చేత తీపిచ్చాను అనమాట నేను. ఇంకా
ఇట్లా ఇది కూడా అంత సోడా కూడా అంత టేస్ట్ ఏం లేదనమాట. ఇంక ఇదనమాట పన్నీర్ రోటీ, అట్లా పుదీనా ఫ్లేవర్లో రోటీ అట్లా చెప్పాము. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కూడా చెప్పాము. ఇది కూడా అంతేం బాగాలేదు. ఇంకా కానీ ఏది వేస్ట్ చేయకుండా తిన్నామన్నమాట. అంటే మరీ ఎక్కువ మిగిలిపోయే అంతేం చెప్పుకోలేదు, ఇంకా నార్మల్గా చెప్పుకున్నాము, తిన్నాము. కాకపోతే పాపం ఆయన అయితే 2-3 సార్లు పిక్స్ వీడియోస్ తీయమన్నామన్నమాట. పాపం వచ్చి తీసేర్లే కానీ మాకే అడగడానికి ఏదో అలా అనిపించింది. ఇంకా అందరం అయితే ఇట్లా తిన్నాము. కానీ ఒక్కసారన్నా అందరం రావాలి అనేసి అనుకుంటాను, కానీ ఆ టయానికి కొందరికి వీలవుతుంది, కొందరికి వీలు కావట్లేదు. మ్యాక్సిమం 18 అయితే అటెండ్ అవుతాము. ఒక 4 to 5 నెంబర్స్ అన్న ఎప్పుడు మిస్ అవుతారనమాట, ఏది చేసుకున్నా సరే. నేనైతే ఇది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, సాంగ్ యాడ్ చేసి. నాకు బాగా అనిపించింది అనమాట ఇదైతే. ఇంకా ఇవన్నీ మెమరీస్ కదా అసలు. ఇంకా ఫ్రెండ్స్తో ఉన్న మెమరీస్ అయితే చాలా డిఫరెంట్ అనిపిస్తాయి నాకైతే. ఇవన్నీ ఒక ఏజ్ వచ్చినాక నేను అన్నీ చూసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా నాకైతే అట్లా ఇష్టము. మీలో ఎంతమందికి ఇట్లా ఇష్టం అనేసి కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అయితే రైస్ లాస్ట్లో అయితే అందరికీ ఫుల్ అయిపోయింది. ఇంకా ఒక 2 రైసెస్ చెప్పి జస్ట్ ఒక 2 స్పూన్స్ షేర్ చేసుకుందామని కాజు పన్నీర్ రైస్ అను మంచూరియన్ రైస్ చెప్పాము. కాజు పన్నీర్ రైస్ బాగుంది, మంచూరియన్ రైస్ అంతేం బాగాలేదు. ఇంకా తర్వాత అయితే 8 నెంబర్స్ ఏమో సీతాఫల ఐస్ క్రీమ్ చెప్పారు, ఒకళ్ళు బటర్ స్కాచ్, ఒకళ్ళేమో చాక్లెట్ అట్లా చెప్పారనమాట. సీతాఫల ఐస్ క్రీమ్ అసలు ఎంత బాగుంటుందో న్యాచురల్లో. అసలు ఇక్కడైతే అంటే బాగాలేదు, కానీ బట్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కాబట్టి తిన్నానమాట. 1/2 షేర్ చేసుకుందామంటే వద్దు, నేనే ఫుల్ తింటా, నాది నేను అనేసి చెప్తున్నాను అనమాట ఇక్కడ. ఇంకా ఇట్లా అందరం ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే ఇట్లా తింటున్నాం అనమాట. అసలు ఈ వెదర్కి ఐస్ క్రీమ్స్ తినొద్దు, జలుబు చేసిద్ది, అది ఇది అంటారు. నేనైతే నైట్ 11కి కూడా తింటానమాట. నాకు బాగానే అలవాటు ఐస్ క్రీము. నాకైతే జలుబు ఏం చెయ్యదు, నేను ఎప్పుడైనా తింటానే ఉంటా. మరేమో నా బాడీ అట్లా అలవాటు అయిపోయిందేమో ఫస్ట్ నుంచి. ఇంకా తర్వాత అయితే ఇంకా లంచ్ చేసి బయటికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 3 అయింది. ఇంకొకసారి హోటల్ అంతా క్లిప్పింగ్ తీద్దాం అనేసి తీస్తున్నాను అనమాట. కానీ ఫోటోలు వీడియో ఓకే అనమాట. ఇది నైట్ పూట అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే కొంచెం చీకటిగా ఉండి లైటింగ్ ఇచ్చాడు కాబట్టి నైట్ పూట బాగుంటుంది. మేమైతే ఎర్లీగా వచ్చాం కాబట్టి అప్పటికి అంత పబ్లిక్ ఏం లేరు. మేము వెళ్ళేటప్పటికైతే ఒక 5-6 ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత బయటకు వచ్చేసి లాన్లో కాసేపు మాట్లాడుకొని పిక్స్ అట్లా దిగామన్నమాట. ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఒక పని చేద్దాం, రేపు పల్లవి బర్త్డే ఎట్లాను అడ్వాన్స్ విషెస్ చెప్తాం అందరం పల్లవిని బర్త్డే కట్ చేయి ఫస్ట్ ఈ విషెస్ పల్లవి అయిపోయాక ధన్యవాదములు కంటిన్యూ చేయమని గారు. ఏదో చెప్తున్నా, ఎవరికి అలవాటు ఇలా ఉంటుందన్నమాట మా అల్లరి అయితే. అందరూ కలిస్తే మ్యాక్సిమం అయితే వాయిస్ ఓవర్ ఇవ్వకుండానే పెట్టాను. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సిరి డైరీస్. బాయ్ ఫ్రెండ్స్.